సిఎస్బి అకాడమీ. ఒకసారి ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్, జాతీయ విద్యా విధానం మనందరికి తెలుసు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు మార్చేశారు విద్యాశాఖగా. ఈ రోజున దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియోలో మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి. ఆవిడ 134వ పుట్టినరోజు. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి. ఆవిడ్ని భారతదేశంలో ప్రముఖ ప్రథమ ఫెమినిస్ట్గా పేర్కొనవచ్చు. ఆవిడ ఒక ఫెమినిస్ట్, ఇండియాలో మొదటి లెజిస్లేటర్, చక్కగా చదువుకున్నారు, ఒక డాక్టర్, ఒక సర్జన్. ఆవిడ బర్త్డే అన్నమాట. ఆవిడ గాంధీ గారు, అన్ని బెసెంట్ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. దేవదాసి సిస్టమ్ వ్యతిరేకంగా పోరాడారు, దేవదాసి పద్ధతి వ్యతిరేకంగా పోరాడారు. మద్రాసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆవిడ పాలిగామికి వ్యతిరేకంగా, అంటే బహుభార్య పద్ధతికి వ్యతిరేకంగా చట్టసభల్లో బిల్లు కోసం కూడా పోరాడారు. 1886లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. ఆవిడ మహారాజా స్కూల్లో చదువుకున్న మొట్టమొదటి స్త్రీ. దాంతోపాటు మెడ్రాస్ మెడికల్ కాలేజ్లోకి వెళ్ళిన ఫస్ట్ అమ్మాయి కూడా. ఆవిడ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లెజిస్లేటర్, మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లెజిస్లేటర్ అని ఆవిడ అనుభవాలు, చట్టసభలో ఆవిడకున్న అనుభవాలన్నీ కూడా రాశారు. దాంతోపాటు ఆవిడ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే అసోసియేషన్లో కీలక సభ్యురాలుగా పనిచేశారు. బాలల హక్కుల కోసం కూడా ఆవిడ పోరాడారు. ఆవిడ ఫస్ట్ ఉమెన్ ఇన్ మహారాజా కాలేజ్, మహారాజా కాలేజ్లో ఫస్ట్ ఉమెన్. అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్లో కూడా ఇండైరెక్ట్గా ఆవిడ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆవిడ థియోసాఫికల్ సొసైటీ, మెడ్రాస్లో థియోసాఫికల్ సొసైటీ, మేడం బ్లావెస్కీ, అన్ని బెసెంట్, ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క భావజాలం ఆవిడ పైన చాలా ఉంది. డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక గొప్ప వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సెలబ్రేషన్స్ కానీ, లేదా ఒక మహిళా చైతన్యవంతురాలు సెలబ్రేషన్ జరిగినప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. యూపీఎస్సి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అప్పుడప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళు మనకు చేసిన మంచి పనులు, దేశానికి మిగిల్చి వెళ్ళిన అంశాలు క్వశ్చన్స్ అడగవచ్చు. రెండో అంశం, ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు. మొన్న 27వ తారీఖున, జూలై 27వ తారీఖున భారతదేశం బంగ్లాదేశ్కి 10 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్స్ ఇచ్చింది. రైలు నడపడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మొమెన్ అని ఆయన ఏమన్నారంటే, కనెక్టివిటీ ఈజ్ ప్రొడక్టివిటీ. ఎప్పుడైతే కనెక్టివిటీ ఉంటుందో దాంతోపాటే ప్రొడక్టివిటీ పెరిగిపోద్ది అని చెప్పి. మన ప్రధాని మోడీ గారు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, వీళ్ళందరూ కూడా ఇండియా బంగ్లాదేశ్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అని పేర్కొన్నారు. ఇది ఒక గోల్డెన్ చాప్టర్ అని పేర్కొన్నారనమాట. సో ఈ రైల్ కనెక్టివిటీ, ఈ 10 బ్రాడ్ గేజ్ ఇండియా ఇవ్వటం అనేది వర్చువల్గా జరిగింది. ఈ వర్చువల్గా జరిగినప్పుడు దానికి మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు, అదేవిధంగా పీయూష్ గోయల్, వీళ్ళందరూ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ తరపు నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు. ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో ముఖ్యమైన అంశాలు మనం కొన్ని గమనించాలి. ఇండియా బంగ్లాదేశ్తో లార్జెస్ట్ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరికి 4096 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీ ఉందన్నమాట. దాంతోపాటు బంగ్లాదేశ్కి ఇప్పుడు చైనాతో దగ్గర సంబంధాలు వెళ్తున్నాయి. చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా సంబంధాలు పెరుగుపడుతున్నాయి. ఇంకా గమనించాలంటే ఇంతకుముందు బంగ్లాదేశ్కి ప్రథమ వాణిజ్య పార్ట్నర్గా ఇండియా ఉంటే టాప్ మోస్ట్లో ఇప్పుడు చైనా వచ్చేసింది అనమాట. నెమ్మదిగా ఇండియా చుట్టుపక్కల ఉన్న మిత్ర దేశాలని చైనా దగ్గర తీసుకుని మచ్చిక చేస్తోందని తెలుస్తోంది. దాంతోపాటు ఈ మధ్య మనం సిటిజన్షిప్ బిల్, రోహింగ్యాస్ ఇష్యూ, ఎన్ఆర్సీ, ఈ అంశాల్లో మనం చేసిన కొన్ని విమర్శలు కూడా బంగ్లాదేశ్కి నచ్చలేదు. దాంతోపాటు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. మనం గనక షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి
ఖచ్చితంగా మెరుగ్గా మన సంబంధాలు పెట్టుకోవచ్చు అంతే అర్థమవుతుంది. కానీ ఇండియా ఇంకొంత బంగ్లాదేశ్ విషయంలో వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి చాలా సహకరించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, రాజస్థాన్ గవర్నర్ చిట్ట చివరికి రాజస్థాన్లో అసెంబ్లీ సెషన్స్కి పర్మిషన్ ఇచ్చారు ఆగస్ట్ 14 నుంచి. ఇప్పటికైనా రాజస్థాన్లో రాజ్యాంగ సంక్షోభం ముగిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుద్ది. ఈ ఉన్న ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. దాంతోపాటు భవిష్యత్తులో రాజస్థాన్ సుస్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ టైంలో ఇప్పుడు మనం గవర్నమెంట్స్ని అస్థిరపరిస్తే సాధించేమి ఏమీ లేదు. ఎవరు ప్రధాని అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా బాధ్యత అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని నిర్వర్తించాలి, కానీ ఆ సీట్ కోసం పోటీ పడకూడదని చెప్పి అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏఐఐబి. ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంకు 2016లో ఏర్పాటైంది. ఈ బ్యాంక్ ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో 25% రుణం భారతదేశానికి వచ్చింది. ఇండియా లార్జెస్ట్ బారోవర్ ఫ్రమ్ ద ఏఐఐబి. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో 20% భారతదేశానికి వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఆ బ్యాంక్ ఇంకా ఎక్కువ రుణం భారతదేశానికి ఇవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా $3 బిలియన్ రుణం ఈ సంవత్సరంలో భారతదేశానికి ఇవ్వాలని చెప్పి ఏఐఐబై అనుకుంటుంది. దానిలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, రైల్ ప్రాజెక్ట్స్కి, రోడ్ ప్రాజెక్ట్స్కి, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్కి, ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇవ్వాలని చెప్పి ఏఐఐబి ఆశిస్తోంది. ఇక్కడ ఏఐఐబి హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉన్నాయి. 2016లో ఏర్పాటైంది. అండ్ ఏఐఐబికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అద్భుతమైన విషయం, నాసాస్ మార్స్ మిషన్ 2020. నాసా వాళ్ళు కొన్ని గంటల క్రితం మార్స్కి పర్సెవరెన్స్ రోవర్ని పంపించారు, లాంచ్ చేశారు. ఆ రోవర్ పేరు పర్సెవరెన్స్ రోవర్. ఈ పర్సెవరెన్స్ రోవర్ మార్స్కి 300 మిలియన్ మైల్స్ ప్రయాణం చేస్తుంది. 300 మిలియన్ మైల్స్. చివరికి ఫిబ్రవరి 18, 2021 చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 18, 2021 చేరుకునే అవకాశం ఉంది. ఈ పర్సెవరెన్స్ రోవర్ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే, అసలు ఎందుకు వెళ్ళింది అంటే, మార్స్ మీద జీవం ఉందా, మార్స్ సంబంధించిన సాయిల్ ఎలా ఉంటుంది, అక్కడ రాక్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి శాంపుల్స్ కలెక్ట్ చేసుకురావటం, ఇవన్నీ అనమాట. అయితే మార్సియన్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఒక సంవత్సరం, ఈ మిషన్ పీరియడ్ 1 year అంట మార్షియన్ ఇయర్తో. అయితే మన భూమి మీద ఉన్న రోజులతో కంపేర్ చేస్తే ఈ మిషన్ పీరియడ్ 687 రోజులు ఉండొచ్చు అంచనా వేస్తున్నారు. 687 రోజులు. ఇది జెజిరో క్రేటర్ మీద ల్యాండ్ అవుతుందంట. JEZERO జెజిరో క్రేటర్ మీద ల్యాండ్ అవుతుంది. ఇప్పుడే కాదు, ఫిబ్రవరిలో. అయితే ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే, గత నెల నుంచి అందరూ రెడ్ ప్లానెట్ మీద, అంగారకుడి పైన దృష్టి పెట్టారు. అంగారకుడు అంటే రెడ్ ప్లానెట్ మనందరూ తెలుసు, మార్స్. ఇక్కడ చైనా టియాన్వెన్ మిషన్ వెళ్ళింది, UAE హోప్ మిషన్ వెళ్ళింది, ఇప్పుడు నాసాస్ మిషన్ వెళ్ళింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది నాసాస్ ఫస్ట్ మార్స్ మిషన్ కాదు. ఇది నాసాస్ ఫస్ట్ మిషన్ కాదు. 1997లోనే నాసా మిషన్స్ మొదలెట్టింది, మార్స్ మిషన్స్, 23 ఏళ్ల క్రితం. అండ్ ఫస్ట్ 1997లో టాయ్ సైజులో చిన్నది మార్స్ పాత్ ఫైండర్ మిషన్ సోజర్నర్ అనే రోవర్ని పంపించింది 23 ఏళ్ల క్రితం. ఆ తర్వాత 2003లో స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ అనే రోవర్స్ని పంపించింది. స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ. 2012లో క్యూరియాసిటీ రోవర్ని లాంచ్ చేసింది. 11లో లాంచ్ చేస్తే 12లో అక్కడ క్యూరియాసిటీ రోవర్ వెళ్ళింది. ఈ క్యూరియాసిటీ రోవర్ ఇంకా విజయవంతంగా పనిచేస్తుంది, ఈ రోవర్. సో ఇప్పుడు మనం పర్సెవరెన్స్, నాసా కొన్ని గంటల క్రితం, ఒక 2-3 గంటలు అయి ఉంటుంది, పర్సెవరెన్స్ రోవర్ని లాంచ్ చేయడం చూసాం. ఈ పర్సెవరెన్స్ రోవర్ సైంటిఫిక్గా చాలా హై ఎండ్ అనమాట, చాలా టాప్ మోస్ట్ రోవర్. దీనికి సంబంధించి ఒక హెలికాప్టర్ కూడా ఈ రోవర్ తీసుకెళ్తుంది. దాని పేరు ఇంజెన్యూటీ హెలికాప్టర్. వేరే గ్రహానికి హెలికాప్టర్ పంపటం ఇదే ప్రథమం. ఆ హెలికాప్టర్ కూడా మార్స్కి వెళ్ళింది, దాని పేరు ఇంజెన్యూటీ. దీని మీద కూడా ప్రశ్న తగిలే అవకాశం ఉంది ఎగ్జామ్లో. కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ రోజున హిందూ పేపర్లో ఒక ఎడిటోరియల్ వచ్చింది, ట్రబుల్ ఇన్ నేపాల్, ఇండియా నేపాల్ రిలేషన్స్. నేపాల్లో సంక్షోభం, రాజకీయ సంక్షోభం, దానికి సంబంధించి భారత్ నేపాల్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. నేపాల్లో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ. నేపాల్ ప్రధాని KP ఓలీ.
ఈ ప్రధాని కేపీ ఓలీ గారు 2 పాత్రలు పోషిస్తున్నారు నేపాల్‌లో. నేపాల్ ప్రధాని, అదేవిధంగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అన్నమాట. ఈయనకి సపోర్ట్ ఇచ్చింది ఇంకొక ఫ్యాక్షన్ ప్రచండ. ఈ ప్రచండనేమో భారతదేశానికి ఫేవర్. ఓలీ ఏమో చైనాకి ఫేవర్. ఈ పరిస్థితిలో ఈ మధ్య ఓలీ చేస్తున్న కామెంట్స్ మనం గమనిస్తే రాముడు అయోధ్యలో పుట్టలేదు, నేపాల్‌లో పుట్టాడని చెప్పటం. అదేవిధంగా కాలాపాని, భారత భూభాగమైన కాలాపాని మాదే అని నేపాల్ చెప్పటం. ఇట్లా రకరకాల అంశాల మీద ఓలీ చేస్తున్న కామెంట్స్, కొన్నిసార్లు హార్ష్ కామెంట్స్ ఇండియాకి నచ్చట్లేదు. అండ్ ఇండియా నేపాల్ సంబంధాల్లో గత 5 ఏళ్లుగా కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2015లో నేపాల్ కొత్త రాజ్యాంగం వచ్చినప్పుడు సిటిజన్షిప్ విషయంలో మదేశీస్కి అన్యాయం చేసిందని చెప్పి ఇండియా భావించింది. మదేశీస్ అంటే హాఫ్ ఇండియన్స్. వాళ్ళకి ఇండియాతో చుట్టరికాలు, దగ్గర సంబంధాలు, చాలా వరకు కొంతమంది ఇండియాలోనే వాళ్ళు పెరిగిన వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరికీ నేపాల్ అన్యాయం చేస్తుందని అప్పటి నుంచే చాలా మంది భావిస్తున్నారు. సో నేపాల్ విషయంలో చైనా కూడా చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలతో కూడా చైనా మన చుట్టుపక్కల దేశాలతో తన రాజకీయాలు చేస్తూ తన ప్రాబల్యం పెంచుకుందామని, ఇండియా ప్రాబల్యం తగ్గిద్దామని ట్రై చేస్తోంది. ఇది గమనించాల్సిన విషయం. నేపాల్ రాజకీయ సంక్షోభంలో ఏది ఏమైనా సరే ఇండియా ఒక పెద్ద దేశంగా ఇండియాకి నేపాల్ ఇండియా సత్సంబంధాలు ఇండియాకి అవసరం, నేపాల్కి అంతకంటే ఎక్కువ అవసరం. ఈరోజు ఇంకొక ఇష్యూ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది, ఐఆర్ ఇష్యూ. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మారిషస్ సుప్రీంకోర్టు బిల్డింగ్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. మన మోడీ గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తుంటే అవతల పక్క మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగన్నాథ్ అవతల పక్క నుంచి ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇండియా చాలా సహాయం చేసింది మారిషస్కి. సో ఇండియా చుట్టుపక్కల హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాలతో చాలా దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, మళ్ళా సంబంధాలు పెంచుకోవాలని ఇండియా అనుకుంటోంది. దానికి ప్రధాన కారణం ఇందాక అనుకున్నట్టు చైనా ఇండియా చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలని మచ్చికి చేసుకుని ఇండియాకి దూరం చేయాలని చెప్పి ట్రై చేస్తోంది. సో ఇండియా ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ప్రాజెక్ట్ మౌసం అని. ఈ ప్రాజెక్ట్తో మన చుట్టుపక్కల ఉన్న ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న దేశాలతో సాంస్కృతిక సంబంధాలు పెంచుకోవటం, పునరుజ్జీవం చేసుకోవడం ఒకటి. రెండోది, మోడీ గారు 4 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పారు, సాగర్, SAGAR, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇది కూడా చెప్పారు. దాంతోపాటు రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి వచ్చింది. ఇండియన్ ఓషన్ కమిషన్ అనే గ్రూప్కి ఇండియా అబ్జర్వర్ అయింది. జస్ట్ 3 నెలల క్రితం IOC, ఇండియన్ ఓషన్ కమిషన్ అనే గ్రూప్కి ఇండియా అబ్జర్వర్ అయిందనమాట. ఈ ఇండియన్ ఓషన్ కమిషన్లో సభ్య దేశాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. ఎందుకంటే ఇండియా ఈ మధ్య అబ్జర్వర్ అయింది కాబట్టి. ఇండియన్ ఓషన్ కమిషన్లో కొమరోస్, మడగాస్కర్, మారిషస్, సీషెల్స్, రీయూనియన్ ఐలాండ్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఇండియన్ ఓషన్ దేశాలతో ఇండియా సంబంధాలు పెంపొందించుకోవడం ఇండియాకి చాలా అవసరం. ఎందుకంటే ఇండియన్ ఓషన్కి మకుటం లేని మహారాణిగా వెలగాలంటే ఇండియన్ ఓషన్లో చాలా స్ట్రాంగ్గా మంచి మిత్ర సంబంధాలు కలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఈ రోజున అన్ని న్యూస్ పేపర్స్లో రిపోర్ట్ అయిన న్యూస్, COVID-19 సంబంధించి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాకా ఇండియా వేచి చూడకూడదు, లేదా హర్డ్ ఇమ్యూనిటీ ఇండియాకి అంత మంచిది కాదు, ఆ టైం ఇండియాకి రాకూడదు, ఆ విధంగా హెడ్ ఇమ్యూనిటీ కోసం ఇండియా వెయిట్ చేయకూడదు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఏంటి హర్డ్ ఇమ్యూనిటీ? ఏంటి న్యూస్ అంటే, ఇప్పుడు ఏదైనా దేశంలో జనాభా చాలా తక్కువ ఉందనుకోండి, ఆ దేశం ఒక కొత్త వైరస్కి ఎక్స్పోజ్ అయితే నష్టం చాలా తక్కువ ఉంటుంది. ఒక దేశం నిండా జనసాంద్రత ఎక్కువ ఉండి కిటకిటలాడుతూ ఉన్నారనుకోండి, ఆ దేశంలో వైరస్ ఎక్కువగా ప్రబలితే నష్టం జనానికి నష్టం జరిగితే, వాళ్ళ ఆరోగ్యం కుప్పగూలిపోతే మనందరికి తెలుసు తర్వాత ఏం జరిగిద్దో. హర్డ్ ఇమ్యూనిటీ అంటే 2 విధాలుగా వస్తాయి. ఒకటి, ఒక జబ్బు సోకినప్పుడు నెమ్మదిగా మన బాడీ ఆ జబ్బుకు అలవాటు పడి యాంటీ బాడీస్ తయారు చేసుకుని దాని ద్వారా మనం ఆ జబ్బుని ఇంకా మన బాడీలోకి రాకుండా చేసుకునే విధానం ఒకటి. జనాభాలో కోవిడ్కి సంబంధించి 50 నుంచి 80% మంది వరకు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ బాడీస్లో యాంటీబాడీ తయారైతే అది ఒక ఇమ్యూనిటీ. లేదా భవిష్యత్తులో ఒక వ్యాక్సిన్ వచ్చి అందరికీ వ్యాక్సినేషన్ అయ్యి వాళ్ళకి ఇంకా జబ్బు రాకపోతే అదొక ఇమ్యూనిటీ అనమాట. అయితే భవిష్యత్తులో వారికి వైరస్ దాడి చేసినా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు హర్డ్ ఇమ్యూనిటీ వస్తే. కానీ ఇండియాలో ఈ హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి దాదాపు 50 నుంచి 80% జనం దీనికి ఎక్స్పోజ్ అవ్వాలి ఈ వైరస్కి. అంటే సగం మంది జనాభా ఎక్స్పోజ్ అవుతే దానిలో ఫెటాలిటీ రేటు 2% ఉన్నా 1.5% ఉన్నా ఇండియాకి చాలా హాని జరుగుద్ది అనమాట.
సో హెర్డ్ ఇమ్యూనిటీ స్ట్రాటజిక్గా ఇండియాకి అంత మంచిది కాదు. తక్కువ జనాభా ఉంటే నష్టం తక్కువ జరుగుతుంది. సో దీని మీద సో ఇక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ అనే కాకుండా మనం ఇంకొక పదం కూడా గుర్తుపెట్టుకోవాలి, సోషల్ వ్యాక్సిన్. సోషల్ వ్యాక్సిన్ అంటే ఫిజికల్గా భౌతికంగా దూరం పాటించడం, మన చేతుల్ని శుభ్రపరచుకోవటం, మాస్కులు వేసుకోవటం, ఇవన్నీ సోషల్ వ్యాక్సిన్ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది కొంతవరకు చిన్న చిన్న దేశాలు సరిపోద్ది, వ్యాక్సిన్ వేయటం ద్వారంగా కానీ లేకపోతే చాలామంది జనం ఎక్స్పోజ్ అయిపోయి ఆటోమేటిక్గా బలపడటం కానీ. కానీ ఇండియాకి మాత్రం ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోజున ఇండియాకి $3 మిలియన్ గ్రాంట్ ఇచ్చింది COVID-19 ఎదుర్కోవడానికి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మీ అందరికి తెలుసు, మనీలాలో ఉన్నాయి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి ఎప్పటి నుంచో చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇండియా COVID-19 ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్న దేశం, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి ఎయిడ్ వల్ల కొంతవరకు మనకి సహకారం లభిస్తుందని, మనం బెటర్ అవుతామని చెప్పొచ్చు. దీంతో పాటు మీ అందరికి చెప్పాను కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చాలా ఇంపార్టెంట్. దీని మీద ఆల్రెడీ ఇందాక మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, ఆ నోట్స్ మొత్తం రెడీ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన వాటిలన్నిటికీ, ఇప్పుడు చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నిటికీ నోట్స్ బాలలత CSB-IAS అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ప్రతి దానికి ప్రింట్అవుట్ పెడతాను, ఒక PDF పెట్టేస్తాను, మీరు ఆ నోట్స్ చూసుకోవచ్చు. దాంతోపాటు మీ సొంత నోట్స్ రాసుకోండి, అంతేగాని ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పూర్తిగా దానిపైన డిపెండ్ అవ్వద్దు. ఈ మెటీరియల్ అంతా ఒకసారి కలెక్ట్ చేసి పెట్టుకుందాం, అయిపోయిన తర్వాత లాస్ట్లో చదువుకుందాం, ఈ అభిప్రాయం తప్పు. ఏ రోజు ఆ రోజే మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్ విత్ ద లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.